చేయాలా స్వామి అలాంటి ఇందులో పాయింట్ ఉంది. భారతదేశం మొత్తం సాధు సంతులు వచ్చేసి ఒక వ్యక్తిని కొట్టే అధికారం లేదు. అదే ధర్మహింస సదైవచ అని చెప్పిన వాడు అదే భారతదేశం అంతా తిరుగుతున్నాడు అని చెప్పేసేస్తే ఇప్పుడు మీరు ఇండైరెక్ట్ గా పోర్ట్రేట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కొట్టండి, చేయండి, చేసండి ఇదని చెప్పి చట్టపరమైన అంశాలతో వెళ్ళాలి అని చెప్తున్నాము. అది ఇక్కడ ఉన్న జరిగేది. మీరు ఇందాక దొరకలేదు అన్నారు కాబట్టి ఆయన మంగళగిరిలో వచ్చి కొట్టి దెబ్బలు ఒక నిమిషం చట్ట ప్రకారంగా పోతున్నారు. పోలీసులే మంగళగిరి దగ్గర పోలీసులే ఉన్నారు, ఎన్టీపీస్ దగ్గర పోలీసులే ఉన్నారు, సిద్దిపేట దగ్గర పోలీసులే ఉన్నారు. అదే అంటున్నా, పోలీసులకు సైతం అంత చిక్కడం లేదు. అసలు అగోరి అంటే ఏంటి, అసలు ఆయన తప్పించుకొని పోలే కదా. ఇది అగోరి దగ్గర ఎక్కడ తప్పించుకొని పోలేడు, తిరుగుతున్నాడు. ఎక్కడ శ్రీనివాస్ తప్పించుకొని పోలేడా? ఒకసారి శ్రీనివాస్ లైవ్ లో తీసుకొని తప్పించుకొని పోలేడు అని చెప్పి అతను చెప్పండి. లైవ్ ట్రాక్ చేయమని చెప్పండి. ఇప్పుడు అప్పుడు ఎప్పుడు తప్పించుకున్నాడు కదా, ఇప్పుడు లాస్ట్ 3 days లైవ్ ట్రాక్ చేయమని చెప్పండి. ఇప్పుడు మీరు ఏమన్నారు? 2 రోజులు బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ బిజీ ఉన్నాడు? ధర్మం మాట్లాడండి, ఏది పడుతుంది మాట్లాడితే ఊరుకునేది లేదు. రాగండి, మీరు ఏది పడుతుంది మాట్లాడితే బాగుంటుంది. ఇటు మాట్లాడండి. ఒక నిమిషం, ఒక వ్యక్తి దాని పేరు ధర్మం అంటున్నాడు, నువ్వు దాన్ని సపోర్ట్ చేస్తావా? సపోర్ట్ చేయట్లేదు, మాట్లాడతావు మంచిగా చెప్తున్నా. ఖచ్చితంగా సపోర్ట్ అలా అనరాదు. ప్రోత్సహించట్లేదు. ఇప్పుడు ఇదే ఆయన మాటలు ఖండిస్తున్నాను. ఆయన మాటలు నేను అబ్జెక్ట్ చేస్తాను. నేను సపోర్ట్ చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదు. నేను మాటలు అబ్జెక్ట్ చేస్తున్నాను. ఆయన మాటలు అబ్జెక్ట్ చేస్తున్నాను. నేను కాల్ చేస్తాను. ఒక్క నిమిషం మీరు ఆగండి. ఆయన ఇప్పుడు ఎక్కడైతే వివాహం చేస్తున్నారని చెప్తున్నాడు. ఒక్క నిమిషం మీరు ఆగేది. నేను అడిగేది మేమదే అంటున్నాం. వర్షినికి సంబంధించి మహిళగా న్యాయం చేయాలంటున్నాం. విత్ డాక్యుమెంట్ కాశీలో నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ చేయించిన, నేను పనిలేక రిలీజ్ చేయించిన. అఖాడాల అధిపతి చేసిండు. అఖాడాల అధిపతి పేరు చెప్తాను. ఆవేశపడి సమాధానం దొరికిందా? సమాధానం ఆవేశపడి సమాధానం దొరికిందా? నేను అబ్జెక్ట్ చేస్తున్నా. ఒక నిమిషం అబ్జెక్ట్ చేస్తున్నాను. ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు ఆవేశపడకండి. నేను అనేది ఇప్పుడు ఆయన ఎక్కడైతే వివాహం మాట్లాడండి. మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు చెప్తున్నా స్వామి. ఒక్క నిమిషం. నేను ధర్మానికి సపోర్ట్, మీరే మేము ధర్మానికి సపోర్ట్ కాబట్టి అడుగుతున్నాం. ఆగండి, ఒక్క నిమిషం మీరు ఆగండి. ఎందుకు ఆవేశపడుతున్నారు? ఆవేశపడితే ఏమొస్తుంది? ఆవేశం సంవత్సరం కదా. ఇప్పుడు మహిళ రాకపోతే మీరు ఏం చేస్తారు? ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం మీరు అవకాశం ఇస్తా కదా మాట్లాడేది. ఎందుకంటే ఆవేశం ఎలా హనీమూన్లో ఉన్నాడు అడుగు. మీరు హనీమూన్ అనడం కరెక్ట్ కాదు. ఒక నిమిషం ఆగండి. మీరు ఆయన ఒక్క నిమిషం మీరు ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. ఇట్స్ ఓపెన్. శివరుద్రస్వామి గారు, మీరు ఆయన దొరకట్లేదు అంటున్నారు. ఇన్నిసార్లు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు కదా, పోలీసులు ఏమంటున్నారు? ఇప్పుడు మీరు నిజంగా అగోరిల దగ్గర నుంచి మీరు ఎవరికి ఫోన్ చేస్తున్నారు? ఇప్పుడు అంటున్నాడు కదా, సమాధానాలు ఆయన చెప్పించాలి కదా. డన్. సో ఇప్పుడు ఇంతవరకు ఇంతమంది అగోరులు చట్టాలు తీసుకునే వాళ్ళ శిక్షలు అంటే వాళ్ళపై చర్యలు తీసుకునే వాళ్ళు ఉంటున్నారు కదా, మీరు కాశీ వరకు వెళ్ళారు. అగోరిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం? చిత్తకాకి కుక్క శంకర, మీకు అర్థమైతలేదా? నేను అగోరా అని చెప్పేసి వాడు ప్రెస్ నోట్ రిలీజ్ చేయమని చెప్పండి. నేను వాడిని మీరు అన్నట్టుగా మర్యాద చేయకపోతే అడగండి. ఇంతవరకు నేను అగోరా అని చెప్పి శ్రీనివాసు ఒక 2-3 ఛానల్గా చెప్పిండు. అధికారికంగా నలుగురు నిలబడి చెప్పమని కదా. నాతో ఎందుకు గెలవలేడు మరి? గురువులను ఎందుకు గెలవలేడు మరి? పెద్ద పెద్ద సాధువులు సంతులను ఎందుకు గెలవలేడు మరి? మహాకుంభమేళకు ఎందుకు వెళ్ళలేడు మరి? కాశీలో వెళ్ళి పడవల దిగి ఫోటో పెడతావే? కాశీలో మహాక్షేత్రం లేదా? కాలభైరవ క్షేత్రం లేదా? అన్నపూర్ణమాత క్షేత్రం లేదా? విశాలాక్షి మాత గుడి లేదా? అక్కడ ఇన్ని గుడిలకు ఎందుకు వెళ్ళలేవు నువ్వు? అక్కడ నీ ఈఫో పగులుతుందనా? పడవల దిగి ఫోటో పెడతావు. ఆ పడవని దిగి పెట్టేస్తే మీరందరూ దాన్ని ట్రోల్ చేస్తారంటే అంత పిచ్చోళ్ళ. మామూలు సీదా అడుక్కునేవాడు వెళ్తే కాశీలో విశాలాక్షి దగ్గరికి వెళ్ళి దర్శనం తెప్పిస్తారు. ఇది మనకు తెలిసిందే కదా. మరి ఈయన గారు ఎందుకు వెళ్ళే లోపలికి? మహాకుంభమేళలో ఎక్కడెక్కడ నుంచో మైక్రోసాఫ్ట్ అధినేతలు వచ్చారు. పెద్ద పెద్ద డబ్ల్యూ చూస్తాం కదా మనం. వాళ్ళందరూ వచ్చేసి ఫోటోలు దిగారు, యూట్యూబ్ లోకి వచ్చారు, వీడియో అన్ని వచ్చారుగా. ఎల్లూరి శ్రీనివాస్ ఎందుకు రాలేడు? అక్కడ పట్టుకొని నిన్ను పగలగొడతారేనా? ఇవన్నీ తెలియదా? మీరు అడగరా స్వామి? దానికి వచ్చేసేసి పెళ్ళి అయింది చేసినట్ట ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ అవుతుంది?
కడుపులో మన కన్నంగా పిల్లల్ని తింటున్న అన్నమే ఒక నిమిషం మీరు ఆగండి, ఒక నిమిషం మీరు ఆవేశపడకుండా ఆగండి. Documentation correct ఒక నిమిషం చేయండి స్వామి. మురళీకృష్ణ శర్మ గారు, ఇందాక మీరు బిఫోర్ మనం స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళకు ఐడి కార్డు ఉంటుంది అన్నారు. ఏంటి ఐడి కార్డు, ఎవరు ఇస్తారు ఐడి కార్డు? ఒక నిమిషం మీరు ఆగండి, ఐడి కార్డు ఎవరు మీరు ఆగండి, ఒక నిమిషం చెప్పండి. ఐడి కార్డు ఎవరు ఇచ్చారు, ఏంటి ఐడి కార్డు ఏంటి, ఐడి కార్డు ద్వారా ఏం ఉపయోగం, అసలు ఎవరు ఇస్తారు ఐడి కార్డు అనేది? ఐడి కార్డ్ అనేది అఖాడాలు అని వాళ్ళు ఉంటారు. ఓకే, అఖాడా అనేటువంటి వారు ఐడి కార్డ్స్ మీరు ఇస్తారు. ఒక్క నిమిషం ఆయన మాట్లాడిన తర్వాత మీ దగ్గర నేను సమాధానం తీసుకుంటాను, చెప్పండి. ఐడి కార్డ్స్ ఇస్తారు. అంటే ఇతని గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ చెప్పుకోవాలి దాని ముందు. ఓకే. అఘోరా అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి వాళ్ళు. ఓకే. అఘోరాలు అత్యంత పవిత్రమైనటువంటి వాళ్ళు. ఓకే. మేము కూడా కాశీ యాత్ర చేసాం. పుష్కరాల సమయంలో అనేక మంది అఘోరాలని ప్రత్యక్షంగా మేము కలిసాము, మాట్లాడే వాళ్ళతో. వాళ్ళు వివరించారు వాటి ప్రొసీజర్ ఏంటి అదంతా కూడా. క్లుప్తంగా చెప్తాను దీని గురించి. అది ఎవరికి పడితే వాళ్ళకి అఘోరా దీక్ష ఇవ్వరు. ఓకే. అది కూడా సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే. ఎన్నో టెస్టులు పెట్టి, టెస్ట్ అంటే వాళ్ళ స్వభావం ఎంతో సహనం ఉండాలి, ఓపిక ఉండాలి. విచిత్రమైన పనులు చెప్తారు, అశుద్ధం తినమని చెప్తారు, ఇంకేదో పని చెప్తారు, మూత్రం తాగమంటారు. ఇటువంటివి మామూలు వాళ్ళు చేయలేరు. అట్లా అన్ని నిర్లిప్తత వచ్చిన వాళ్ళు, అంత బలమైన కాంక్ష ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఇవన్నీ చేస్తే ఓహో ఇతనికి ఓపిక ఉంది, సహనం ఉంది అనుకో, అప్పుడు దీక్ష ఇస్తారు. నాకైతే ఎక్కడ కూడా ఓపిక అనిపించలేదు. ఇతని విషయం తీసుకుంటే మేము గమనించిన విషయం, ఇతని విషయం తీసుకుంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా వద్ద ఒక ఆయన వచ్చేసి, ఒక అబ్బాయి నాకు ఉద్యోగం కావాలండి హెల్ప్ చేయండి అన్నాడు. ఏం చదివావు బాబు అన్న, డిగ్రీ చదివాను అన్నాడు. ఓకే, వెరీ గుడ్. ప్రాబ్లం ఉన్నాడు చెప్పి నాకు తెలిసిన వాళ్ళు చెప్పి ఒక జాబ్ ఇప్పించా. తర్వాత వాళ్ళు ఏంటంటే జాయిన్ అయ్యేటప్పుడు ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఒక అన్ని సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఇతని దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ లేదు. ఏంది అని అడిగా నేను. డిగ్రీ సర్టిఫికేట్ లేదు సార్ అన్నాడు. ఎందుకు లేదన్న, కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి సార్, 2 years చదివాను, 3rd year డిస్కంటిన్యూ చేశాను సార్. మరి నువ్వు డిగ్రీ అని ఎలా చెప్పినావు? 3 సంవత్సరాలు డిగ్రీ చదివితే లేదా ఇంజనీరింగ్ 4 ఏళ్ళు చదివి ఎగ్జామ్లో పాస్ అయితే సర్టిఫికేట్ ఇస్తారు. దట్ ఈస్ ద సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్. అది ఉంటేనే హీఈస్ ఎలిజిబుల్. పూర్తి కాకుండా డిగ్రీ అనే పదం వాడకూడదు. పేరు పక్కన బ్రాకెట్స్లో పెడతారు కొంతమంది. ఇది ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి, ఇతను ఒక దళితుడు. ఫస్ట్ ఇతను దళితుడు, తెలంగాణలో కుగ్రామంలో పుట్టినాడు. ఇతను చిన్నప్పుడు అతను మగవాడే. సాధారణంగా మనుషుల రకాలు ఉంటారు, చూసినప్పుడు అతను లింగం అయిపోయి వస్తారు, స్త్రీలింగం పురుషలింగం దాన్ని బట్టే చెప్తారు. అతను పురుషుడనే భావించారు, అలా పెరుగుతూ వచ్చాడు. కానీ అతనిలో ఉన్నటువంటి కొన్ని లోపాల వల్ల, జన్యు లోపాలు అయితేనేమి, అతనిలో క్రమక్రమంగా స్త్రీ లక్షణాలు డామినేట్ చేసినాయి. సో ఆ టైం ఏం లేదంటే కొంతమంది అక్కడ వాళ్ళు సంచార వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు కలిసి తల్లిదండ్రుల పర్మిషన్ చెప్పిందా? అతనికి చిన్నతనం ఆయనకు సంబంధించినటువంటి ఈ విషయాలను మీకు ఎలా తెలుసు అని అడుగుతున్నా. అనేక సోర్సులు ఉన్నాయండి ఈ రోజులో, చాలా సోర్సెస్ వచ్చారు. అతను తీసుకుని వాళ్ళ పేరెంట్సే చెప్పడం జరిగింది, పేరెంట్స్ కూడా చెప్పారు అది. సో ఎవ్రీథింగ్ వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి. చెప్తే వాళ్ళు సరే అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ అప్పచెప్పారు. ఈ విషయంలో పద్ధతిగా జరిగింది. ఎందుకంటే సన్యాసులు ఎవరైనా సరే సన్యాసం తీసుకోవాలన్నా, ఇవేం చేయాలన్నా తల్లిదండ్రుల పర్మిషన్ కంపల్సరీ ఉండాలి. సో ఇదన్నీ పద్ధతి ప్రకారం జరిగింది. ఇతను వెళ్ళాడు, అక్కడ వాళ్ళతో పాటు జీవితం గడిపాడు, పెరిగి కొంచెం ఏజ్ పెద్దయ్యాడు. పెద్ద అయ్యే అతనికి వక్షోభాలు రావడం ప్రారంభమైంది. సో అతనికి స్త్రీ లక్షణాలు డామినేట్ చేస్తున్నాయి. జనరల్గా వచ్చేసినాయి వక్షోభాలు అనేవి మగవాళ్ళకు ఉంటాయి, ఆడవాళ్ళకు ఉంటాయి. కానీ ఆడవాళ్ళకి వాళ్ళు పాలిస్తున్నట్టు వక్షోభాలు పెద్దగా వస్తాయి, అది నేచురల్, ప్రకృతి సహజం. ఇతనికి వక్షోభాలు పెద్దగా రావడం జరిగింది. అదే చెప్తున్నాను, హీ ఫెల్ దట్ అతను స్త్రీగా కూడా భావించాడు. అతను ఆ లక్షణాలు అతను డామినేట్ చేస్తున్నాయి పురుషుడి కంటే కూడా. అప్పుడు అతను ఏమనుకున్నాడంటే ఆలోచించేసి కూడా ఇది కరెక్ట్ కాదు, ఇక కొంతకాలం ప్రయత్నం చేశాడు, కాదని చెప్పేసి ఆపరేషన్ చేయించుకున్నాడు, పూర్తి స్థాయి స్త్రీగా మారాడు. సో అతనికి పురుషలింగం అనేది ఉండదు, జస్ట్ హోల్ ఉంటుంది, దాని ద్వారా మూత్ర విసర్జనకి మాత్రమే పనిచేస్తుంది. అది అతను చెప్పిన విషయం. ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఇతను అక్కడికి వెళ్ళి అఘోరా దీక్ష చేయడం వాస్తవమే. ఇప్పుడు నేను ఇందాక 2 సంవత్సరాలు చేసి 3 సంవత్సరాలు డిస్కంటిన్యూ చేశారు చెప్పాను కదా, అదేవిధంగా ఇతను కొంతకాలం దీక్ష చేసి దీక్షలో పూర్తకాలం చేయలా, పూర్తిగా అఘోరాగా ఇతను మారలా. ఇప్పుడు ఎవరైనా డిగ్రీ 2 ఏళ్ళు చదివితే 3 సంవత్సరాలు చదవలేదు, కానీ వాళ్ళకి నాలెడ్జ్ ఇతనికి ఏమీ రావాలి. మీరు అంటున్నట్టుగా ఎవరో సన్యాసులు వచ్చారు ఏదో అని అంటున్నారు, దానికి మీరు చెప్పండి. బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు పోయారు. ఓకే,
పోయారుగా. ఓకే. స్త్రీ కాదు పురుషుడు అని అన్నారుగా, పురుషుడు కాదు స్త్రీ అన్నారుగా, బాగుందిగా. ఇప్పుడు అక్కడ వచ్చిన డాక్యుమెంట్ 2024 ఏమొచ్చింది, ఆయనది ఇంప్లాంటేషన్ ఇట్లా మేల్ నుంచి ఇలా చేసుకోవాలన్నాడుగా. ఆ డాక్టర్ అబద్ధమా? చెప్పింది 24 విషయమే, ఈయన మాట్లాడుతుంది చిన్నప్పటి విషయం. ఇవన్నీ విషయాలు వయసు పెరిగే కొద్దీ ఉన్న వాడి దగ్గర వయసులో ఉన్న ఫోటో కూడా ఉంది కదా, వయసులో ఉన్న ఫోటో కూడా ఉంది కదా, వయసులో ఉన్న ఫోటో కూడా ఉంది మన దగ్గర ఛానళ్ళల్లో. ఇవన్నీ ఉన్న తర్వాత ఏదో మనం ఏదో గుడిపుటాన్ని నడిపేయడానికి వచ్చేసేసి అఘోరికి ఏదో నిజమైన అఘోరికి సపోర్ట్ చేసినట్టు మాట్లాడడం ధర్మం కాదు. అతనికి ఏం తెలియవో అంటే నేను ఒప్పుకోను. హీ హాస్ సమ్ నాలెడ్జ్. కొన్ని ముద్రలు నేర్చుకున్నాడు, కొన్ని పూజలు నేర్చుకున్నాడు. పూర్తి అఘోర కాదు, పూర్తి మీరు ఇందాక కొంతమంది ట్రాన్స్జెండర్ కూడా మాట్లాడుతున్నారు, నేను వీడియోస్ కూడా చూసాను. తనకి గతంలో ఏదో ఒక అమ్మాయిని వేధించాడని, తనని చెట్టు కట్టేసి కొట్టేశారు. అసలు నిజమేనా అదంతా? అదంతా నిజమని ఏం జరిగింది అక్కడ? ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేశాడు అంటే ఏ వయసులో ఉండగా ఇది జరిగిందంతా? ఇది జరిగింది మొన్న 4-5 years క్రితం విషయమే. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది మొన్ననే 1 year క్రితం. వయసు 27 సంవత్సరాలు అంటున్నారు, 4-5 years 27 సంవత్సరాలు స్వామి అది చెప్తున్నాడు. మరి అయిపోయింది. నా వయసు ఎంత మీరు చెప్పండి? నా వయసు 16 సంవత్సరాలే. ఇప్పుడు నేను పైకి రాగానే 25 అయింది నాది. ఇక్కడ అందరూ మేధావులను చూడగానే ఇవన్నీ మొహం చూసారు ఎలా ఉందో ముదురు. వయసు ఊర్లో ఒక స్త్రీని ఇబ్బంది పెట్టాడని చెప్పేసి, పురుషాంగానికి వాత పెట్టారని చెప్పేసి ఒక ప్రముఖ ఛానల్ అంత పెద్ద వీడియో వేశారు కదా స్వామి, మీరు చూడాలి ఆ విషయం. నేను మీకు వీడియో విషయం చెప్పండి. ఇప్పుడు అలా జరిగిన తర్వాత సెప్టిక్ అయింది. అది సెప్టిక్ అయిన తర్వాతనే ఆ డాక్టర్స్ ఏమన్నారంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అయినప్పుడల్లా నరాలకు సంబంధించిన ఇబ్బంది ఏర్పడితే మూత్రపిండాల వరకు దెబ్బతింటదని చెప్పి అక్కడికి కట్ చేశారు. కట్ చేసిన తర్వాతనే కదా ఈయన వ్యూహం వెళ్ళేసేసి ఆ పురుషుడి యొక్క స్థితిగతులను తీసేసి స్త్రీ యొక్క లింగ మార్పిడి చేసుకున్నాడు అనేది. శివార్పణం చేసేంత అంటే అతను చిన్నతనంలో 5 సంవత్సరాల లింగ రూపం శివుడు లింగాన్ని ఈ బోడి లింగాన్ని అడిగిందంటే మీరు నమ్ముతారా శంకర? ఏ శాస్త్ర గ్రంథాలలో అఘోరాలు నాగసాధువులు జగద్గురు ఆదిశంకర జరిగినప్పుడు ఆ మహిళల లేదా అమ్మాయిల యొక్క కుటుంబీకులు పోలీస్ కంప్లైంట్ చేశారా? నిజంగా జరిగింది చెప్తుంది ఆ విషయం. మీరు ఇప్పుడు నెక్స్ట్ తీయాల్సిన విషయమే అది. ఇవన్నిటికీ ఆడపిల్లలు అంత విచ్చలవిడిగా ఒకసారి మీకు నేను చూపిస్తాను. PCR మీకు కూడా నేను ఆధార్ కార్డ్ ఫార్వర్డ్ చేస్తాను. నా దగ్గర అఘోరి ఆధార్ కార్డు బ్రహ్మ విష్ణు పరమేశ్వర్ అని డేట్ ఆఫ్ బర్త్ చూడండి. విష్ణు బ్రహ్మ అల్లూరి 1997 అని ఉంది. స్త్రీ అని ఉంది కదా. అవును, ఇక్కడ స్త్రీ అని ఉంది. అవును, 97 ఏజ్ కదా. అవును, మీరు అన్న 97 ఏజ్ కదా స్వామి. 97 ఏజ్ కాదు, ఇయర్ 1997 ఇయర్ కదా. ఇతనిది ఇక్కడ తప్పు కూడా కనిపిస్తుంది. చాలా మిస్టేక్స్ ఉన్నాయి అందులో. పూర్తిగా కూడా అతను పురుషుడిగా భావించుకుంటున్నాడు. ఒక్క నిమిషం, మీ దగ్గర పేరు అలా పెట్టకూడదు. బ్రహ్మ విష్ణు మహేశ్వర అల్లూరి పెట్టుకుంటాడు. లక్ష్మి పార్వతి సరస్వతి అల్లూరి పెట్టుకోవాలి. ఒక్క నిమిషం ఆగండి. మీరు చెప్పండి ఏం జరిగింది నిజంగా? పోలీస్ కంప్లైంట్ గ్రామాల్లో అలా ఉంటాయా? నేను మొన్న వెళ్ళినప్పుడు 4 ఏళ్ల క్రితం అని అంటే చట్టాలు ఉన్నాయి అంటే ఇప్పుడు జనవరిలో జరిగినప్పుడే అమ్మాయి బయటికి రాలే. ఒక అమ్మాయి విషయం ఈ విధంగా జరిగిందంటే అమ్మాయి తల్లిదండ్రులు బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి ఊర్లలో పెళ్లిలు ఇవన్నీ తతంగాలు ఉండవా స్వామి? మనం లాగా డిజిటల్ గా మాట్లాడుతున్నాగా. ఇప్పుడు నా క్వశ్చనే చేస్తాను. ఇప్పుడు మిగతా సాధు సంతులందరూ ఎందుకు బయటకు వస్తలేరు? ఎవరి పరపతి ఎవరి వాళ్ళే కొన్ని ఉంటాయి కదా రిస్ట్రిక్షన్స్. కొందరే ఎందుకు వస్తున్నారు? మరి ఆడపిల్లల విషయం కూడా నిన్న మహిళా సంఘాల నుంచి వచ్చిన ఫోన్ ఏందనంటే ఆడపిల్లలంతా వచ్చి ఓపెన్గా చెప్పలేరు స్వామి, కొన్ని రిస్ట్రిక్షన్స్ అని ఆడవాళ్ళే చెప్పారు కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక విధంగా ఆ అమ్మాయి పేరు గురించి మీరు ఎంక్వైరీ చేయకూడదు కూడా. గతంలో శ్రీనివాస్ ఏం చేశాడు? ఎందుకంటే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని జీవితం ఏదో మంచిగా ఉండొచ్చు, ఇప్పుడు పోయి మనం నిప్పులు వేయకూడదు. అది ఎవరైనా చేస్తే చాలా తప్పదు. ఎందుకంటే 4 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఈయన 27 అంటే అప్పుడు ఆయన వెరీ స్వీట్ టీన్. ఆయన అంటే 22-21 వయసు అప్పుడే తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా తల్లిదండ్రులు చెప్తున్నారు. వెళ్ళిపోయిండు. ఎక్కడికి పోయిండు? పూర్తిగా వెళ్ళిపోయారు. హిమాలయాలకు వెళ్ళిపోయిన. హిమాలయాలకు ఎవడు పడితే వాడు రావడానికి హిమాలయ వారి తాతదా? హిమాలయ మహాముఖండి నిలువై కూర్చోనున్న మహాక్షేత్రము 125 సంవత్సరాలు దాటిన మహాసిద్ధ పురుషులు మాత్రమే పోయే అనుమతి ఉన్నది. మిగతా వాళ్ళందరూ